థియేటర్లలోకి దూసుకుంటూ వచ్చే సినిమాల సంఖ్య ఎంత, అందులో హీరోలెవరు అనే క్రేజ్ ఎలాగూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు క్లాష్ అయ్యే మూవీస్లో నటించే ఆర్టిస్టులను బట్టి కూడా క్రేజ్ యమగా పెరుగుతుంది. ఈ దసరాకు అలాంటి సీనే థియేటర్లలో కనిపించబోతోంది. నందమూరి హీరోతో ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు అక్కినేని పెద్దోడు. ఇంతకీ సంగతేంటి దేవరా అంటారా? ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. దేవర గ్లిమ్స్ చూసినప్పటి నుంచి ఆగలేకపోతున్నారు నందమూరి అభిమానులు. ఇంకెప్పుడు టైగర్, త్వరగా థియేటర్లోకి దూసుకువచ్చేయండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఆల్రెడీ అక్టోబర్ డేట్ ఇచ్చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇచ్చిన డేట్ మీట్ కావడం కోసం వర్క్ స్పీడప్ చేశారు కొరటాల శివ. 2 పార్టులుగా తీస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. భయం ఎరుగని వారికి భయం పుట్టించే వ్యక్తిగా తారక్ పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ గా ఉంటుందంటూ హింట్స్ అందుతున్నాయి. RRR తర్వాత అన్న వస్తున్నాడు. దసరా పండగంతా మాది అంటూ హ్యాపీగా ఉన్నారు తారక్ ఫ్యాన్స్. దసరా సీజన్లో దేవరను ఫాలో అవుతున్నారు తండేల్. అక్టోబర్ 11న తండేల్ విడుదలవుతుందంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు జోరందుకున్నాయి. ఆల్రెడీ క్రేజ్ ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో అనగానే సినిమాకు మంచి ఊపు వచ్చింది. దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ ని ప్రజల్లోకి వదులుతున్నారు మేకర్స్. ఓవైపు కుర్రాడి ఉత్సాహం, మరోవైపు అందమైన ప్రేమ, ఇంకోవైపు దేశభక్తి అంటూ ఫుల్ మీల్స్ లా రెడీ అవుతోంది తండేల్. అసలే నందమూరి, అక్కినేని హీరోల మధ్య పోటీ అంటే మన దగ్గర అదో మాదిరి క్రేజ్ ఉంటుంది. ఈ దసరాకు ఆ క్రేజ్ థియేటర్లలో ఏ రేంజ్లో కనిపిస్తుందో చూడాలి మరి. సలార్ సినిమా ఫస్ట్ పార్ట్కున్న గుడ్ విల్ సెకండ్ పార్ట్ మీద బాగానే పనిచేస్తోంది. ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎంత ఆత్రతగా ఎదురు చూస్తున్నారో అంతే ఇష్టంగా లీకులు ఇచ్చేస్తున్నారు స్టార్స్. వాళ్ళు ఇవ్వాలనుకుని ఇవ్వకపోయినా ఫ్యాన్స్ కి కావాల్సినంత సమాచారం అయితే దొరుకుతోంది. సలార్ సినిమాలో వరదరాజమన్నారుగా నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన బెస్ట్ ఫ్రెండ్గా కనిపించారు దేవా. సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువే, మాటలు తక్కువే. అయినా వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని మాత్రం గొప్పగా ఎలివేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్లో ఒకరికొకరు అన్నట్టు అనిపించిన వీరిద్దరూ సెకండ్ పార్ట్లో బద్ద శత్రువులుగా మారతారా? అందుకు దారితీసిన రీజన్ ఏంటి? ఇదే ఇప్పుడు శౌర్యంగ పర్వానికి యూఎస్పీ. సినిమాలో ఎంత స్నేహంగా కనిపించారు, బయట కూడా ఒకరితో ఒకరు అలాగే మసులుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. రీసెంట్ గా పృథ్వీరాజ్ చేసిన గోట్ లైఫ్ ట్రైలర్ రిలీజ్ అయింది. తాను చూసిన వరదరాజు మన్నార్కి గోట్ లైఫ్ లో క్యారెక్టర్ కి ఎక్కడా పొంతనలేదని పొగిడేశారు ప్రభాస్. ప్రభాస్ మాటలకు పొంగిపోయారు వరదరాజు మన్నార్. యుద్ధభూమిలో కలుద్దాం దేవా అంటూ తనదైన స్టైల్లో సమాధానమిస్తూ శౌర్యాంగ పర్వం హ్యాష్ట్యాగ్ యాడ్ చేశారు. ఆ ఒక్క హ్యాష్ట్యాగ్ తో డార్లింగ్ ఫ్యాన్స్ కి ఊపు వచ్చేసింది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అంటున్నారు అభిమానులు. ఇప్పటికే సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓవైపు సెట్స్ మీద సినిమాలున్నా శౌర్యాంగ పర్వానికి కూడా డార్లింగ్ కాల్ షీట్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. యుద్ధభూమి వాతావరణాన్ని ప్రశాంత్ ఎంత ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. టాలీవుడ్ లో ఫస్ట్ మూవీతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత హిట్స్ లేవా అంటే ఎందుకు లేవు, ఉన్నాయి. అయితే ఇప్పుడు చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. టాలీవుడ్ లో హిట్స్ లేవు, మరి బాలీవుడ్ లో అక్కడే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అక్కడైనా క్లిక్ అవుతారా? డీటెయిల్స్ చూద్దాం రండి. పూజా హెగ్డే గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్క హిట్ కావాలని కోరుకుంటున్నారన్నదే సారాంశం. అయితే ఇప్పుడు ఆ హిట్ ని కూడా బాలీవుడ్ లో ఆశిస్తున్నారు ఈ భామ. ఆల్రెడీ షాహిద్ కపూర్ తో అక్కడ దేవాలు నటిస్తున్నారు పూజా మేడం. రీసెంట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఫ్లాప్ కావడంతో కాస్త నిరాశలో పడ్డారు పూజా. షాజిద్ నదియాడ్వాలా నిర్మించే సంఖి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమెకు జోడీగా అహాన్ శెట్టి నటిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది సంఖి. ఫక్తు ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. పూజా కెరీర్లో సక్సెస్ఫుల్ ప్రేమ కథలు బాగానే ఉన్నా బాలీవుడ్లో మాత్రం ఈ తరహా సినిమా ఇదే తొలిసారి అంటున్నారు ఆమె నియర్ అండ్ డియర్స్. బాలీవుడ్ మీద పూజ ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ప్రగ్యా జైస్వాల్ కూడా అన్నే హోప్స్ పెట్టుకున్నారు. కంచె సినిమాతో సీతగారు సూపర్ అనిపించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఎక్కడో తడబడ్డారు. అయినా ప్రగ్యా జైస్వాల్ని అడపాదడపా సక్సెస్లు పలకరించాయి. ఆ మధ్య బాలయ్యతో చేసిన అఖండ సినిమాలో తెలంగాణ పోరిగా కనిపించారు ప్రగ్య. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో ఖేలే ఖేలే మేలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రొటీన్ కి డిఫరెంట్ గా కనిపిస్తారట ప్రగ్య. విలన్ రోల్ చేయడానికి సై అన్నట్టు సమాచారం. ఈ సినిమా క్లిక్ అయితే బాలీవుడ్ లో తిరుగులేదనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రగ్యా జైస్వాల్లో. లైగర్ షాక్ నుంచి కోలుకున్నారు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఖుషి ఇచ్చిన హిట్ తో హ్యాపీగా మూవ్ అయిపోయారు. ఈ సమ్మర్ లో సక్సెస్ఫుల్ ఫ్యామిలీ స్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ పూరి జగన్నాథ్ సంగతి ఏంటి? లైగర్ తో పాన్ ఇండియా ఎంట్రీ జబర్దస్త్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి, అయినదొకటి. ఇంతకీ పూరి ప్రెజెంట్ ప్రాజెక్ట్ సంగతి ఏంటి?
లైగర్ సినిమాను పాన్ రేంజ్లో రీచ్ చేయించడం కోసం చెప్పులరిగేలా తిరిగారు విజయ్ దేవరకొండ. అప్పుడు ఆయన పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అయితేనేం వెంటనే ఖుషీతో బౌన్స్ బ్యాక్ అయ్యారు రౌడీ హీరో. కశ్మీర్ అందాలు సాక్షిగా ఆయన ఈ సినిమాతో సంబరాలు చేసుకున్నారు. ఖుషీ డేస్ని ఫ్యామిలీ స్టార్ రీక్రియేట్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్లో. పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్న దృశ్యాలు చూడటానికి 2 కళ్ళు చాలడం లేదన్నది పాజిటివ్ సైన్. సమ్మర్లో ఈ సినిమా కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెబుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిన పాజిటివ్ బజ్. అటు పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా లైగర్ నుంచి కోలుకోవడం లేదు. తనకు బీభత్సంగా పేరు తెచ్చిపెట్టిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని స్టార్ట్ చేశారు పూరి. ఆయనే కాదు, హీరో రామ్ కి కూడా రీసెంట్ టైమ్స్ లో సరైన హిట్ లేదు. ఒరే ఇస్మార్ట్ నువ్వు తోపురా అనిపించుకునేలా గట్టి హిట్ కొట్టాలని మాత్రం అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఆల్రెడీ టీజర్ రఫ్ కట్ చూసిన పూరి కొడుకు చెప్పిన మాటలు రామ్ పోతినేని ఫ్యాన్స్ లో హుషారు పుట్టిస్తున్నాయి. సినిమా నెక్స్ట్ లెవెల్లో వస్తుందన్నది ఆకాష్ మాట. మరి ఆ మోస్ట్ వాంటెడ్ హిట్ పూరి అండ్ రామ్ కి డబుల్ ఇస్మార్ట్ అయినా అందిస్తుందా? ఉత్తరాది రామాయణంలో విజయ్ సేతుపతి చేయడం లేదు. ఇప్పుడు ముంబై సర్కిల్స్ లో ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. హీరోగా తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయకూడదనుకుంటున్నారు విజయ్ సేతుపతి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లాభ నష్టాలేంటని బేరీజు వేసుకుంటోంది సేతుపతి సైన్యం. మరి ఆయన మనసులో ఏముంది? జవాన్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిన తర్వాత నార్త్ లో ఇక విలన్ రోల్ అంటే విజయ్ సేతుపతి గుర్తుకొస్తారని అనుకున్నారు అందరూ. అయితే అలాంటి ఊహలను ఎంకరేజ్ చేయలేదు విజయ్ సేతుపతి. నేను చేయాలనుకున్న విలన్ రోల్స్ చేసేశాను. హీరోగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవాలంటే కథలు వినాలి. అందుకు కాస్త సమయం కావాలి. అందుకే ఇప్పుడు క్యారెక్టర్ల కోసం నన్ను సంప్రదించకండి అని ఓపెన్ గా చెప్పారు. ఉప్పెన మాస్టర్ విక్రమ్. సినిమా ఏదైనా విలన్ రోల్లో సేతుపతి ఉంటే స్క్రీన్ మీద వైబ్రేషన్స్ ఇంకో రేంజ్ లో ఉంటాయన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే బాలీవుడ్ లో రామాయణం ప్రస్తావన వచ్చినప్పుడు విభీషణుడి క్యారెక్టర్ కి విజయ్ సేతుపతి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అంతా భావించారు. కానీ మక్కల్ సెల్వన్ డెసిషన్ విన్న తర్వాత రామాయణం టీం మనసు మార్చుకుందట. విభీషణుడి రోల్ కోసం హర్మాన్ భవేజాను సెలెక్ట్ చేసుకున్నారట. దీని గురించి తెలిసిన నార్త్ ఆడియన్స్ మాత్రం ఫర్జీ యాక్టర్ ఇలా ఎందుకు డెసిషన్ తీసుకున్నారబ్బా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ల సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందరి చూపులు జ్యోతిక, ప్రియమణి చుట్టూ తిరగాల్సిందే. ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా మీనింగ్ఫుల్ కంటెంట్ తో మార్కెట్లో హల్చల్ చేస్తున్నారు వీరిద్దరు. ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంటూ అతుర్స్ అనిపిస్తున్న వీరిద్దరి మీద మనం కూడా ఫోకస్ చేసేద్దామా? ఫిట్నెస్ గోల్స్ కహానీలు యంగ్ బ్యూటీస్ ఇన్స్టా పేజీలోనే కనిపిస్తాయనుకుంటే పొరపాటే. జ్యోతిక వర్కౌట్స్ చూసిన వారెవరైనా సరే వారేవా అనాల్సిందే. అంత ఫిట్ గా ఉంటున్నారు ఈ లేడీ. అంతేకాదు సినిమాల్లో ఆమె స్టోరీ సెలక్షన్ కి కూడా ఫిదా అవుతున్నారు జనాలు. రీసెంట్ గా ఆమె మలయాళంలో మమ్ముట్టితో చేసిన కాదల్ ది కోర్కి ఈ మధ్య నార్త్ లో రిలీజ్ అయిన సైతానికి సూపర్బ్ అప్లాస్ వచ్చింది. ఇటు ప్రియమణి కూడా ఓ రేంజ్ లో బిజీ అయిపోయారు. ఆమె గట్టి నమ్మకంతో చేసిన భామా కలాపం 2 కూడా ప్రేక్షకులతో ఆహా అనిపించుకుంది. ఫస్ట్ పార్ట్కి ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ ఉందంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది భామా కలాపం సీక్వెల్. నార్త్ లో ఆర్టికల్ 370కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. భామా కలాపం 2 ప్రమోషన్లోనే ఆర్టికల్ 370 గురించి ఎగ్జైటింగ్ గా చెప్పేవారు ప్రియమణి. 2024లో 2 సినిమాలతో ఆల్రెడీ సక్సెస్ లో ఉన్నారు ఈ లేడీ. ఆ సక్సెస్ ని ఆస్వాదించే తీరిక లేనంత బిజీగానే ఉన్నారు ప్రియమణి. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.